హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. సో మరి నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు ఇక్కడ పిట్ట కొంచెం కూతగనం, అంటే తక్కువ ఆకులు ఎక్కువ పళ్ళు ఎక్కువ కూరగాయలు అనమాట. మరి అంత హెల్దీగా ఎలా ఉన్నాయంటే జ్వలిత గారు కొన్ని ఇంటి చిట్కాలను పాటించారు, కొన్ని సేంద్రియ ఎరువులను తయారు చేసుకున్నారు, అవి చాలా చక్కగా వాడారు. సో ఇవాళ మన ఎపిసోడ్లో మొక్కలు ఆరోగ్యం పెరగడం కోసం ఘనజీవామృతం కానీ ద్రవ జీవామృతం కానీ అండ్ అలాగే ఇంటి చిట్కాలు కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు ఎపిసోడ్లో మనం చూద్దాం రండి. నమస్తే జ్వలిత గారు. నమస్తే అండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. స్వాగతం అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లాస్ట్ చాలా బాగున్నాను, లాస్ట్ ఎపిసోడ్ నిజంగా చాలా బాగా వచ్చింది, చాలా బాగా చెప్పారు. కానీ సమయాభావం వల్ల మనము మీ మిద్దె తోట ఇంత హెల్తీగా చాలా ఆరోగ్యంగా చాలా క్యూట్ ఉండడానికి మీరు కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉన్నారు, అవి కూడా చెప్తాను. అండ్ అలాగే ఘనజీవామృతాన్ని ద్రవ జీవామృతాన్ని కూడా ఎలా యూజ్ చేయాలి, ఎలా మనం వాడాలని కూడా మీరు చెప్తున్నారు. సో అవన్నీ మీరు ఈ ఎపిసోడ్ మేము చూపించాలి మా వ్యూవర్స్కి. ధన్యవాదాలండి మరోసారి మిద్దె తోటకు వచ్చినందుకు ఆహ్వానం ఈటీవీ బృందానికి, ఉదయ్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మిద్దె తోట ఆహ్వానంతో పాటు నా రిటైర్మెంట్ సంచిక ఓరు, ఓకే, ఇందులో నా 12 పుస్తకాల గురించి సంక్షిప్త సాహిత్య సమాచారం ఇందులో ఉంది. ఓకే, మీకు ఇది బహుమానంగా నేను ఈరోజు ఇస్తాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి జ్వలిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చదవాలి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు చక్కటి మంచి బుక్ ఇచ్చారు. మీ గురించి ఇంకా తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. సరే మరి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం, అలాగే రండి. కొంపదీసి ఇది అరిసె అనుకుంటున్నారా? ఇది సంక్రాంతి పండుగ కాదు, అరిసె అంతకన్నా కాదు, కానీ ఇది అరిసె లాంటిది, మనకు కాదు చెట్లకి. ఇదేంటి నేను మళ్ళీ చెప్తాను. ముందుగా మనం జ్వలిత గారితో మాట్లాడదాం. జ్వలిత గారు, మీ మిద్దె తోట ఇంత అందంగా ఉండడానికి, ఇంత క్యూట్గా, ఇంత హెల్తీగా ఉండడం కోసం మీరు ఏదో చిట్కాలు వాడుతున్నా అని చెప్పారు. ఒక్కసారి మా యూఎస్కి అవన్నీ చెప్పేశారు అనుకోండి, వాళ్ళు కూడా ఇంట్లో వాడతారు, హ్యాపీగా వాళ్ళ మిద్దె తోటలను కూడా చక్కగా పెంచుకుంటారు. ఓకేనా? ఏమేమి వాడుతున్నారు, ముందు మీరు మాకు డెమోగా ఏం చూపించబోతున్నారు? ముందుగా పులిసిన మజ్జిగను మొక్కలకి ఎట్లా ఉపయోగిస్తారు, దేనికోసం ఉపయోగిస్తారో చెప్తాను. అంటే పర్పస్ ఏంటి మొక్కల కంటే? అది హెల్దీగా రావడం కోసం, లేకపోతే పురుగు చచ్చిపోవడం కోసం, దేనికోసం మీరు అది పులిసిన మజ్జిగని ఏ విధంగా వాడుతున్నారు? పెయిన్ వస్తుందండి చిక్కుడు మొక్కలకి, బెండ జాతి మొక్కలకి. దాన్ని మనం ఇక్కడ మీకు ఈ ఆకు మీద కనపడుతుంది, ఈ పెయిన్ నివారణకి సాధారణంగా చేతితో నలుస్తాము. ఎక్కువ ఉన్నప్పుడు నలవడం సాధ్యం కాదు, అందుకోసం ఈ పులిసిన మజ్జిగను ఉపయోగిస్తాము. 1 లీటర్ నీళ్ళని తీసుకొని అందులో గ్లాసెడు పులిసిన మజ్జిగ, ఇది పులిసిన మజ్జిగ అండి. ఇది ఒక 1 రోజులు పులుసు పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు అది పెస్టిసైడ్ లాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఈ పులిసిన మజ్జిగను కలిపి దాంట్లో ఇంగువ 1 స్పూన్ వేసుకుందాము. బాగా కలిపేసుకొని, ఇది మొక్కలకు పెయిన్ వస్తుందండి, చిక్కుడు బెండ జాతి మొక్కలకి. సాధారణంగా వాటిని చేత్తో నలిపేస్తుంటాము. అధికంగా ఉన్నప్పుడు చేత్తో నలపడం అనేది సాధ్యపడదు. అప్పుడు ఈ మజ్జిగలో ఇంగు కలుపుకొని దాన్ని ఒక అర్ధగంట అట్లా అయితే ఇంగు కలుస్తుంది, కరిగిపోద్ది అందులో. దాన్ని మనం మొక్కలకు సాధారణంగా అయితే స్ప్రే చేయాలి. అయితే ఈ పులిసిన మజ్జిగలో ఇట్లా ఉంటది కాబట్టి ఆ స్ప్రేకి అడ్డుపడుద్ది, అందుకోసం చేతినే ఉపయోగించుకుంటాము.
అంటే మీరు ఆకుల మీద చల్లుతారా లేకపోతే వేర్లకి చల్లడం? వేర్లకు కాదండి, ఎక్కడైతే పెయిన్ ఉంటది కాండానికి ఉంటది, ఆకులకు ఉంటది, డైరెక్ట్ గా దాని మీద ఇలా పోస్తూ ఉండాలి. ఇది వారానికి ఒక 2-3 సార్లు చెయ్యాలి. చేయడం ద్వారా మనం ఆ పెయిన్ నివారించవచ్చు అన్నట్టు. నిజంగా అండి, మనకి జనరల్ గా మజ్జిగ ఏంటంటే మన హ్యూమన్ కి చాలా మంచిది, చాలా చల్లదనంగా చేస్తుంది. కానీ అదే మజ్జిగ పులిసిన తర్వాత కూడా చెట్లకి ఏదైతే పెయిన్ ఉందో అది చనిపోవడానికి కారణం అవుతుంది. సో 2 రకాలుగా ఎంత బాగా ఉపయోగపడుతుంది మన మజ్జిగ. ఎక్కడెక్కడైతే పెయిన్ ఉందో ఆ ప్రాంతానికి డైరెక్ట్ అటాక్ అన్నమాట, ఇట్లా పోసేసుకోవడం. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి, వెరీ సింపుల్ అనమాట. జస్ట్ 1 లీటర్ వాటర్, దానికి ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్, స్పూన్ ఆఫ్ ఇది ఇంగు అనమాట. చాలా సింపుల్ అనమాట. పెయిన్ వచ్చిన తర్వాత దీన్ని చల్లడం కన్నా మనం బిఫోర్ కూడా మనం చల్లుకోవచ్చా? అంటే రాకుండా ఉంటుంది ఏమన్నా? రాకుండా ఉండడం కాదండి, వచ్చిన తర్వాత నివారణకు ఉపయోగించేదే. ఈ పెయిన్ గులాబీ మొక్కలు, పూల మొక్కలకు కూడా వస్తుంది. ఎక్కువ పెయిన్ వచ్చేది మందార మొక్కలకు వస్తుంది, మునగ చెట్టుకు వస్తుంది, అన్నిటికి కూడా. పర్టికులర్ గా కాకుండా మనం మిద్దె తోటలో అన్ని చెట్లకు అలా చల్లుకుంటూ వెళ్ళిపోవచ్చా? లేదండి, పెయిన్ ఉన్న చోట చల్లితేనే బెటరు. అనవసరంగా వనరులను వృధా చేసుకోవడం ఎందుకు? ఎక్కడ అవసరమో అక్కడే ఉపయోగిస్తే అయిపోతుంది. మధ్య వేస్ట్ కాకూడదు, అంతే కదా మరి. అన్ని మొక్కలు కాకుండా పర్టికులర్ గా మేడం గారు చెప్పిన మొక్కలకైతే, మొక్కలకు కానీ పళ్ళ మొక్కలకు కానీ అలాగే పూల మొక్కలకు కానీ, వాటి వరకు ఏంటంటే పెయిన్ పట్టినప్పుడు మాత్రమే మనం ఈ ఏదైతే మజ్జిగతోటి, మన పులిసిన మజ్జిగతోటి 1 లీటర్ వాటర్లో 1 గ్లాస్ మజ్జిగ అండ్ అలాగే 1 స్పూన్ ఇంగుతో కలిపిన మిశ్రమాన్ని మనం చల్లుకోవడం జరిగితే చక్కగా ఏంటంటే ఆ పెయిన్ మొత్తం చచ్చిపోవడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే అది ఆకులు చెట్లు అన్ని ఆరోగ్యంగా మనకి హెల్దీగా పెరుగుతాయి అనమాట. సో ఇదైతే మనకి చాలా సింపుల్గా ఉంది. సో సెకండ్ వన్ ఏంటి అడుగుతాయి మేడం? ఇదైతే చాలా బాగుంది, చాలా క్లియర్, చాలా సింపుల్. సో రెండో చిట్కా ఏంటి మేడం? రెండో చిట్కా వచ్చి ఆవు పిండితోటి తయారు చేస్తారు ద్రావణాన్ని. అది పురుగుల్ని చేతితో వేరేస్తాము. అవి పెద్దగా కనపడేవి కొన్ని ఉంటాయి, కొన్ని కనిపించకుండా ఉంటాయి. పొద్దున్నే 6ంటికి వెలుతురు రాకముందు, సూర్యకిరణాలు రాకముందు అయితే ఆ పురుగులు బయట ఉంటాయి. లేదా సాయంత్రం 7:30-8 ప్రాంతంలో అయితే టార్చ్ లైట్ వేసుకొని వెతుక్కోవాలి. అలా కనపడిన వరకు వేరేస్తాము పురుగు వచ్చిన తర్వాత. కొన్ని కనపడకుండా ఆకుల చాటున, మట్టి చాటున ఉంటాయి. అవి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఆవపిండిని ఉపయోగిస్తాం, నీళ్లలో ద్రావణం లాగా ఉపయోగించుకుంటాము. సో వీర్స్ అర్థమైంది కదా. సో పెయిన్ కాకుండా దానికన్నా పెద్ద సైజు పురుగుల్ని చంపడానికి ఆవపిండితో కూడా ఒక ద్రావణం మేడం గారు చెప్తున్నారు. సో అదేంటి ఒకసారి చూద్దాం. రెండో చిట్కా అండి, పురుగుల కోసం ఆవపిండితో చేసిన ద్రావణాన్ని ఉపయోగిస్తాము. దానికి లీటర్ నీటిని తీసుకుంటే దీంట్లో గుప్పెడు ఆవపిండి వేయాలా. సో మనం జనరల్గా ఆవపిండితో ఏమేం చేసుకోవచ్చు అండి? పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. పిరికెడు ఈ ఆవపిండిని నీళ్ళల్లో కలపాలి. ఇది నానాలి. ఒకసారి ఆవపిండి ఎలా తయారు చేసుకున్నా మీరు ఒకసారి చెప్తారా? ఏముందండి, ఆవాలు కొనుక్కొచ్చాను, మిక్సీ వేసేసాను, అది నిలవ పెట్టుకున్నాను ఇంట్లో. సాధారణంగా ఇంట్లో వంటింట్లో కూడా వంటల కోసం ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని ఇట్లా ఒక 4 గంటలు నాననియ్యాలా. 4 గంటలు నానాలండి. నానిన తర్వాత 1 లీటర్ నీటికి 5 ml తీసుకోవాలి. 1 లీటర్ వాటర్ కి జస్ట్ 5 ml ఈ ఆవపిండి మిశ్రమం తీసుకొని పైనుంచి చల్లాలి. ఆ చెట్టు మొదట్లోకి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీనికి మొదట్లోకి వెళ్ళకుండా, వేర్లకు తగలకుండా. ఎందుకండి? ఏమవుతుంది? వేర్లకు తగిలితే అవి ఎండిపోవడానికి ఆస్కారం ఉంటది. అంటే పవర్ఫుల్ ఇది. ఆవపిండి బాగా పనిచేస్తుంది, ఘాటు కూడా ఉంటది. ఊరగాయల్లో ఆవపిండి ఎక్కువైతే ఘాటు వస్తుంది కదండి మనకు, అట్లాగే మొక్కలకు ప్రమాదం కాబట్టి కొంచెం దూరంగా పోసుకోవాల్సి ఉంటది ఇది. ఇప్పుడు దీనికి ప్రత్యేకమైన మొక్కలు ఏమైనా ఉన్నాయా? అన్ని మొక్కలకి వేసుకోవచ్చు. పురుగు అన్ని మొక్కలకు పట్టుద్ది కాబట్టి ఈ చీడపీడల నివారణకి పెయిన్ కోసం అయితేనేమో పులిసిన మజ్జిగ, పురుగుల కోసం ఇది. ఇంకా వేప నూనె ద్రావణాన్ని కూడా కలుపుతాము. సో ఇదైతే మీరు ఎన్ని రోజులకు ఒకసారి మొక్క మించాలి? పురుగుల తీవ్రతను బట్టి అండి. పురుగులు పూర్తిగా గుడ్డు దశ నుండి లార్వా దశ నుండి తొలగించుకోవడానికి ఇది బాగా ఎక్కువ ఉంటే 3 రోజులకు గ్యాప్ ఇచ్చి వరుస మెట్టు 4 సార్లు 5 సార్లు చల్లాలి. లేదు ఎక్కువ లేవు అనుకుంటే వారానికి 2 సార్లు చల్లుకుంటే సరిపోతుంది. ఈ రెండోది అయిపోయింది. ఇక మూడో చిట్కా ఏదన్నా ఉందండి? మూడోది వచ్చి ఇది ఆవు మూత్రం అండి. ఆవు మూత్రం, ఆవు పంచకం అంటారు. దీన్ని కూడా
1 లీటర్ నీళ్ళల్లో ఒక 5 ml కలుపుకోవచ్చు. దీంతో పాటు వేప నూనె ఉంటదండి, ఓకే, అది కూడా 5 ml అంటే అది కూడా దీంట్లో మిక్స్ చేయాలా? కలిపి ఇది స్ప్రేయర్ తోట కొట్టుకోవచ్చు అండి. ఓకే, స్ప్రే చేసుకోవచ్చు. దీని పర్పస్ ఏంటి? ఇది పురుగుల నివారణకి రాకముందే కూడా కొట్టుకోవచ్చు. ఇందాక అన్నారు కదా రాకముందే ఏం చేయొచ్చు అన్నారు కదా, రాకముందే పూతకొచ్చే ముందు, పూత వచ్చిన తర్వాత కొట్టకూడదు వేప నూనె కానీ దీన్ని కానీ. ఇంకా మొగ్గ వస్తుంది అనే సమయంలో ఆ మొగ్గల మీద పడకుండా వేప నూనె, ఆవు మూత్రం, నీరు ఈ మూడిటిని మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి అన్ని మొక్కల మీద. ఇది ఆకుల మీదనా? దీన్ని వేర్లకు తగలకూడదు. డైరెక్ట్ వేప నూనె వేర్లకు తగలకూడదు. పురుగు పట్టుకున్నానండి, పురుగు పట్టుకున్నాను. సో వీర్స్ ఇదొక పద్ధతి మనకేంటంటే ఆవు మూత్రాన్ని ఆవు పంచకం అంటాం. ఆవు పంచకంలో మనం వేప నూనె మిక్స్ చేసుకొని ఇది కూడా సేమ్ 1 లీటర్ వాటర్. ఎంత రేషియో మేడం? 1 లీటర్ వాటర్లో ఇది కూడా 5 ml. ఓకే, సేమ్ ఇది కూడా 1 లీటర్ వాటర్లో మనం 5 ml ఏదైతే ఆవు మూత్రం అండ్ అలాగే వేప నూనె మిక్స్ చేసిన 5 ml రేషియో ప్రకారం మనం తీసుకొని డైరెక్ట్ ఇది ఆకుల మీద, అంటే ఇది కూడా ఆ చెట్టు ఈ చెట్టు ఆ మొక్క ఈ మొక్క అని కూడా లేకుండా ప్రతి మొక్కకి మనం దీన్ని, అది కూడా కాండాన్ని తగలకుండా వేల తగలకుండా పైన మాత్రం చల్లుకోవాలి. ప్రత్యేకించి మొగ్గ మీద పడకూడదు అనమాట. సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇది పురుగు వచ్చాకే కాదు, పురుగు పట్టక ముందు కూడా చల్లుకున్నా కూడా ఇది నివారణ లాగా పురుగు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓకే మేడం, ఇంకేదన్నా పద్ధతులు ఉన్నాయా మేడం? తర్వాత ఒక చిట్కా అండి, మనం ఇందాక చేసినటువంటి పుల్లటి మజ్జిగ కొట్టిన తర్వాత కూడా అక్కడక్కడ ఎక్కడన్నా కనిపిస్తే, లేదా అది కొట్టక ముందు కూడా అది తయారు చేయడం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ ముగ్గు అండి, మామూలుగా మనం ఇంటి ముందు వేసుకునే రాతి ముగ్గు, ఈ ముగ్గును కూడా మనం పెస్టిసైడ్ లాగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఇట్లా చేతిలోకి తీసుకొని ఎక్కడైతే పేను ఉంటుందో ఆ పేను ఉన్న కొమ్మను ఇలా లాగాలి, కింద నుంచి ఇలా లాగాలి. అట్లా లాగడం ద్వారా పేను మన చేతికి వచ్చేస్తుంది. ముగ్గు మొక్కల మొదట్లో ఉన్నా కూడా నష్టం ఏం రాదు, కెమికల్ ఏమి ఉండదు కాబట్టి దీంట్లో పవర్ఫుల్ ఏం లేదు, రాతిపొడి ఏం అవసరం లేదు. వాటిని ఈజీగా రిమూవ్ చేయడం మీరు రబ్ చేస్తున్నారా? మీరు చల్లచ్చు, చల్లితే మళ్ళీ దానికి అంటుకోనే ఉంటది కదా. మీరు దాన్ని యూస్ చేసుకొని మీరు ఉపయోగిస్తూ మనం కొమ్మని ఇలా డెలికేట్ గా చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా మన చేతికి అవి వచ్చేస్తాయి, ముగ్గులో కలిసి వచ్చేస్తాయి. వాటిని పక్కకు పోసేయాలా. నేను ఇక్కడ పోస్తున్నాను కానీ చెట్లలో వేయకూడదు అసలు, పెయిన్ ఉన్న వాటిని వేరే పేపర్ లో వేసుకొని వేయాల్సి. సో ఇదొక వినూత్నమైన పద్ధతి అండి. మనకి ప్రతిదీ కూడా మనం ఏదైతే ఇంట్లో దొరికే వాటితోనే మనం అన్ని పద్ధతులన్నీ చిట్కాలన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే మన ఇంట్లో జనరల్గా అందరూ ముగ్గేసుకుంటూ ఉంటారు, రాతి ముగ్గు. ఆ రాతి ముగ్గుని తీసుకొని ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పేను తోటి రాతి ముగ్గుని యూజ్ చేసుకుని దాన్ని లాగేస్తుంది మేడం గారు. సో ఇదొక పద్ధతి, కొంచెం కష్టతరంగా ఉన్నా కూడా బట్ అయితే మనం చేయొచ్చు. సో మేడం ఇవన్నీ అయిపోయినాయి మేడం, ఇంకేమైనా మిగిలి ఉన్నాయి మేడం? ఇంకొక చిట్కా ఉందండి. సాధారణంగా మొక్కలకు పురుగులతో పాటు చీమల బెడద కూడా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఉపయోగించే దాంట్లో బెల్లం ఉంటది. ఆ తీపికి చీమలన్నీ చేరతాయి. వాటిని తొలగించడానికి ఒక 2 పద్ధతులు ఉన్నాయి. ఆ 2 చిట్కాలను మీకు ఇప్పుడు చెప్తాను. మొదటిదేమో చీమలు ఎక్కువగా లేనప్పుడు, లేకపోతే కనుక పాకుతున్నప్పుడు ఏదైనా ఒక పేపర్లో షుగర్ కానీ లేదా బెల్లం ముక్క కానీ లేదా ఏదైనా స్వీట్ ముక్క కానీ పెట్టి ఓ పేపర్ మీద వెడల్పుగా పెట్టేసి ఒక ముక్క పెట్టి ఎక్కడైతే చీమలు ఉన్నాయో అక్కడ పెడితే బెల్లం ముక్క దగ్గరికి లేదా స్వీట్ దగ్గరికి అన్ని గ్యాదర్ అవుతాయి. అక్కడికి వచ్చేస్తాయి. వాటిని చంపకుండా చేసే పద్ధతి ఇది. అలా చేయడం ద్వారా ఏమైతే అన్ని గ్యాదర్ అవుద్ది, ఆ పేపర్ ని పొట్లం కట్టి బయట పారేయడం, ఇలా తొలగించడం. ఇట్లా 2-3 సార్లు చేసినా ఇంకా ఉన్నాయి అనుకున్నప్పుడు చీమలు మట్టిలో ఉన్నంత వరకు మనకేం ప్రాబ్లం లేదు. మొక్క మీదకి పాకుతేనే పిందెల్ని పువ్వుల్ని తినేస్తాయి అవి. అలా జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తాము అంటే ఒక 1/2 ఫీట్ వరకు మొక్క కాండానికి ఈ గ్రీజ్ పొయ్యాల. ఇది గ్రీజ్ అండి. ఏం గ్రీజ్ అండి ఇది? ఇది మామూలుగా మనం తలుపులకు వాటికి పెడతాం, గేట్లకు గ్రీజు. ఈ గ్రీజ్ ని మొక్కలకు కాండానికి పొయ్యాల. అది 1 ఫీట్ వరకు పొయ్యాల. దీంట్లో కెమికల్స్ కలిసి ఉంటాయి కదండి. మనం దాన్ని స్ప్రే చేయడం లేదు కదా. గ్రీజ్ ఏం చేస్తుంది అంటే గ్రీజ్ దీనికి అతుక్కుపోద్ది. చీమలు గ్రీజ్ అతుక్కొని మొక్కలకు హాని చేయకుండా అతుక్కుపోతాయి అంతే. అప్పుడు అవి చనిపోయిన తర్వాత వాటంతటదే సాధారణంగా ఇది కూడా కరిగిపోద్ది, ఎండకి ఉండదు. సో ఇది ఒక డిఫరెంట్ టెక్నిక్ అండి. అంటే గ్రీజ్ ఆల్రెడీ అది కొంచెం మాయిశ్చరైజింగ్ ఉంటుంది కాబట్టి ఏంటంటే గ్రీజ్ అందుబాటులో లేకపోతే
మనం వ్యాజ్లైన్ వాడుకుంటాం కదండి వింటర్ సీజన్ లో మనం శరీరానికి వాడతాము. చీమల్ని ఏంటంటే కదలకుండా చేసి ఆ విధంగా దాన్ని మనం వాటిని అడ్డు తొలగించుకుంటున్నాం. ఓకే, ఇదంతా బాగుందండి. ఫైనల్ గా నాకు ఈ ఏదైతే అరిసిందో ఇది ఘనజీవామృతం అని మీరు అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా తయారు చేశారు? తయారు చేసిన ఈ ఏదైతే పిడక ఉందో ఈ పిడకని మీరు ఎన్ని రకాలుగా మనం ఉపయోగించవచ్చు? దీని పద్ధతి ఏంటి ఒకసారి చెప్పండి. ఇది జీవామృతము. దీనికి 2 బస్తాల ఆవు పేడకి 2 లీటర్ల గోమూత్రం, 2 కిలోల నల్ల బెల్లం, 2 కిలోల పుట్టమట్టి. పుట్టమట్టి అంటే ఏంటండి? పుట్టమట్టి అంటే ఎటువంటి మనం మామూలు మట్టి తీసుకున్నట్టయితే ఏదో రకంగా రసాయనిక కెమికల్స్, రసాయనిక ఎరువుల యొక్క శకలాలు ఉంటాయి. ఓకే. పుట్టమట్టిలో అట్లాంటివి ఉండవు. పుట్టమట్టి అంటే ఇప్పుడు బయట మనకి పాములు పెడుతుంటాయి ఇలా. పాములు పెట్టవండి, చీమలు పెడితే పాములు. అదేలేండి, చీమలు పెడితే పాము పుట్ట అంటారు కదా. అవునండి. ఓకే, అదే ఆ మట్టి మీరు అనేది. అవునండి. మరి మన దానికోసం ఎక్కడికి వెళ్తాం? మామూలుగా ఎక్కడైనా దొరుకుతుంది. పుట్టలు లేని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? ప్రతి చోట పాములకు పూజలు చేస్తూనే ఉన్నారు కాబట్టి జనవాసాల్లో కూడా పుట్టలు ఉంటాయి. లేదు అంటే అడవిలోకి పంటలు నాటనటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో, గుబురుగా అడవులు ఉన్న చోట అక్కడ మనకు కెమికల్స్ లేని మట్టి దొరుకుతుంది. వాటిని తీసుకురావచ్చు. తీసుకువచ్చిన తర్వాత ఆ 2 బస్తాల ఆవు పేడను ఒక పొరలాగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఈ నల్ల బెల్లాన్ని పొడి పొడిగా దంచుకోవాలి. దంచిన తర్వాత ఆ పొడిని చల్లాలి దాని మీద. తర్వాత మనం తెచ్చినటువంటి ఆ పుట్ట మట్టిని కూడా పౌడర్ లాగా చేసుకోవాలి, మెత్తగా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత దాన్ని పారతో గానీ, ఆవు మూత్రము కలిపేటప్పుడు 2 లీటర్ల ఆవు మూత్రం అనుకున్నాం కదా, దాన్ని తొక్కాలి. కుమ్మరి కొండ చేయడానికి మట్టిని ఎట్లా తొక్కుతాడో అలా తొక్కాలి. నేను మా వారు అలాగే చేసుకున్నాము. ఆవు పేడ కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. కుక్కడపల్లిలో దొరకలేదు. గోశాలలు ఎక్కడ ఉన్నాయి అన్నారు కానీ గోశాలన్నీ తిరిగాము. చివరికి ఇక్కడ మోసాపేటలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ ఒక 4 గోవులు ఉన్నాయి. అక్కడ తెచ్చాము మేము. తెచ్చి అదంతా తొక్కుతూ ఒక 1/2 లీటర్ ఆవు మూత్రాన్ని చల్లాలి. చల్లిన తర్వాత బాగా ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసిన తర్వాత వాటిని ముద్దలుగా చేసుకున్నట్టయితే ఆరడానికి చాలా సమయం పడుతుంది. అందుకోసం నేను ఇలా వెడల్పుగా చేశాను. పిడకలుగా అంటే కూడా ఇందాకేదో అన్నారు కదా, బూరెల్లాగా అరిసెల్లాగా చేశాను. అయితే వీటిని ఎండ తగలకుండా జాగ్రత్తగా నీడలో ఆరబెట్టాలి. ఎండ తగిలితే దానిలో ఉన్నటువంటి ఆర్గానిక్ పోతాయి. అసలు సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో. బెల్లం ఎందుకు కలపాలి అంటే పుట్టమట్టిలో అసలు మట్టిలో ఉన్నటువంటి ఒరిజినల్ సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో అవి ద్విగుణీకృతం అవుతాయి బెల్లం కలపడం ద్వారా. అట్లాగే ఈ ఆవు పేడలో కలపడం ద్వారా ఈ కొద్ది మొత్తాన్ని ఎక్కువకు అందించడానికి ఆవు మూత్రము, ఆవు పేడ ఉపయోగపడతాయి. దాన్ని డైరెక్ట్ గా కలిపిన దాన్ని తడిగా ఉన్నప్పుడే మనం మొక్కలకు వాడొచ్చు. అయితే అప్పటికప్పుడు వాడేస్తే మళ్ళీ తరచు చేసుకోవడం అనేది ఈ ప్రాసెస్ చాలా కష్టం కాబట్టి ఇలా నీడలో ఆరబెట్టి ఈ ఆరబెట్టినటువంటి వాటిని ఒక బకెట్ నీళ్లకు ఈ పిడకొచ్చి ఒక్కొక్కటి 50 నుండి 70 గ్రామ్స్ ఉంటదండి. అంటే ఒక 2 పిడకలు తీసుకొని ఒక లీటర్ నీటిలో తడిపి పెట్టినట్టయితే బాగా కరుగుద్ది. అప్పుడు ఒక 10 లీటర్ల నీళ్లలో ఈ ద్రావణాన్ని ఘనజీవామృతం తడిపినటువంటి దాన్ని కలిపి మొక్కలకు డైరెక్ట్ గా వేసుకోవచ్చు. మనం మామూలుగా నీళ్ళని పోసుకుంటామండి. మీకు అర్థమైంది కదా. మనకి ఈ ఘనజీవామృతం ఏదైతే ఉందో మనం తయారు చేసుకున్న మేడంగా తయారు చేసిన ఏదైతే ఈ ఘనజీవామృతం ఈ పిడకల్ని మనం 1 లీటర్ వాటర్లో ఒక 2 పిడకలు చొప్పున మనం కలుపుకుంటే దాని తర్వాత 10 లీటర్ల వాటర్లో వాటిని మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని మనం ప్రతి చెట్టుకి మనం వారానికి ఒకసారి మనం చల్లుకోవడం జరుగుతుంది. ఇదైతే మీకు అర్థమైంది. ఇలా కాకుండా డైరెక్ట్గా దీన్ని చెట్లకి ఎలా వేయాలి అనేది ఒకసారి మనం మేడం గారు చూపిస్తున్నారు, అది కూడా చూసేద్దాం. చెప్పండి మేడం. దీన్ని 2 రకంగా కూడా ఉపయోగించవచ్చు. ఇది చాలా గట్టిగా ఉంటుంది, అందుకోసం దీన్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని మొక్కలు మొదట్లో వేసుకోవచ్చు. సుత్తుంటే ఈజీగా అవుతుంది. సుత్తి లేని కారణంగా మేడం గారు చాలా చాకచక్యంగా తనకు అందుబాటులో ఉన్న ఒక పరికరం తీసుకుని దంచుకోవడం మొదలెట్టారు. ఓకే, పొడి ఇది చేసామండి. దీన్ని ఇట్లా మొక్కలు మొదట్లో వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది చూడండి. అట్లా
మొక్కల మీద చల్లేసుకోవడమే. అది పై మొక్కల మీద కాదండి, అదే మొక్కల మట్టిలో మొదట్లో చదువుకోవాలి. వేర్ల దగ్గర అంటే మనం మట్టి లోపల పెట్టక్కర్లేదండి అవి, అదే ఆటోమేటిక్ గా పోద్ది. దీని మీద నీళ్లు పోస్తే మనం ఏదైతే దంచుకున్నామో ఆ ఘనజీవామృతం అంటే పొడి ఘనజీవామృతాన్ని అలా చల్లుకొని పైన వాటర్ పోసినా కూడా అది లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుందా ఆ చెట్టు? అయితే మనం ఘనజీవామృతం వేసిన తర్వాత ఒక పొరలాగా గట్టి పడిపోద్ది. ఇది పెట్టిన తర్వాత ఒక వారం రోజులకి లేదా ఒక 5 రోజులకి తవ్వకం లాగా పెట్టుకోవాలి. లేకపోతే నీళ్లు పూర్తిగా పోవు, పైన ఒక పొరలాగా ఏర్పడుద్ది, గట్టిగా ఉంటది కాబట్టి. ఇది వేయడం వల్ల చీమలు కూడా వస్తాయి. ఇందాక చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైన్ అండి. నిజంగా అండి మొక్కల మీద, ఈ చెట్ల మీద, ఈ పెరటి తోటల మీద, మిద్దె తోటల మీద ఎంతో ఇష్టం ఉంటే తప్ప దీన్ని ఇంత ఇష్టంగా చేయలేరండి. మీకు ఆవు మూత్రంతో, పేడతోటి ఇట్లా పుట్టమట్టిని తీసుకొని బెల్లాన్ని కలుపుకొని చక్కగా ఆ రేంజ్లో మనం దీన్ని మిక్స్ చేసుకొని ఇలా తయారు చేసుకోవడం అనేది ఏంటంటే, మొక్కలంటే అమితమైన ప్రేమ ఉంటే తప్ప మనం ఏంటంటే ఇలాంటివి మనం తయారు చేసుకోలేం. దీన్ని ఎంతో ఇష్టంగా ఏదో సంక్రాంతికి ఇంట్లో కొత్త లడ్డు వస్తే అరిసెలు చేసుకొని పెట్టుకుంటారో అలా మీరు చూడండి, ఇంత చక్కగా ఒక టబ్కి వీళ్ళు ఈ ఘనజీవామృతం తయారు చేసుకున్నారు. సూపర్ అండి జ్వలిత గారు, చాలా బాగుందండి. ఘనజీవామృతం మీరు తయారు చేసిన విధానం కానీ, మీరు చదువుకునే విధానం కానీ నిజంగా అద్భుతంగా ఉందండి. మా వ్యూవర్స్ కూడా చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. సో ఫైనల్గా మీరు ద్రవ జీవామృతం అని ఒకటి చెప్పారు. సో అదేంటి, దాంట్లో కలిపే ఏంటి ప్రాపర్టీస్? ద్రవజీవామృతము అంటే ఘనజీవామృతం నిల్వ ఉండేది, ద్రవజీవామృతం ఎక్కువ రోజులు ఉండదు. అది 1 లీటరు ఆవు మూత్రానికి 2 పిడికిళ్ళ నల్ల బెల్లం పొడి, మళ్ళీ 2 పిడికిళ్ళ పిడికిళ్ళు, 2 పిడికిళ్ళు మళ్ళీ పుట్టమట్టి పొడిని బాగా కలపాలి. కలిపి దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. దాన్ని ఫిల్టర్ చేసి పక్కకు పెట్టుకుంటే. ఏ విధంగా ఫిల్టర్ చేస్తున్నారు అంటే దేన్ని మీరు? సన్నటి బట్ట ఉపయోగిస్తాను నేను. ఎందుకు అంటే మట్టిలో ఉన్నటువంటి ఇసుక లాంటివి కానీ, బెల్లంలో వచ్చే చెత్త కానీ అందులోకి పోకుండా పెట్టుకోవడం వల్ల దీన్ని మళ్ళీ సేమ్ అట్లాగే 1 లీటర్ నీటికి 5 నుంచి 10 ml కలుపుకొని స్ప్రే చేసుకోవడం. ఓకే. సో 1 లీటర్ ఆవు మూత్రం అండ్ అలాగే 2 పిడికిళ్ళ నల్ల బెల్లం అలాగే 2 పిడికిళ్ళ పుట్టమట్టి ఇన్ని మిక్స్ చేసుకొని వడగట్టుకోవాలి. దీన్నే మనం ఎక్కువ నిల్వ ఉంచకూడదు. ఎక్కువ నిల్వ ఉండదు, అది ఉండదు. 2 రోజులు ఉండొచ్చు. 2 రోజులు ఉంటుంది అంతే. సో అది మట్టిలో పోయడమేనా, దాన్ని ఆకుల మీద చల్లుకోవడం? మట్టిలో పోసుకోవడమే. సో పర్పస్ ఏంటి? హెల్దీగా మొక్కలు రావడం కోసం. ఆర్గానిక్ ఎరువు అన్నట్టు. ఆర్గానిక్ ఎరువు. ఫైన్. ఓకే జ్వలిత గారు, నిజంగా మీరు ఇంత తక్కువ ప్లేస్లో ఇంత మంచి చక్కని ఒక మిద్దె తోటని పెంచుకోవడం అనేది చిన్న విషయం కాదండి. చాలా చాలా కష్టం ఉంది. నాకు తెలిసి సార్ హెల్ప్ ఏమన్నా ఉంటుందా దీంట్లో? ఈ ఘనజీవామృతం తయారు చేయడానికి కూడా మా వారు తుంగతుర్తి జనార్దన్ రావు గారు సార్ సహకారం ఉంది. ఇప్పుడు ఆవు పేడ లాంటివి తేవాలన్నా, ఈ మట్టి తేవాలన్నా తానే తెచ్చిస్తారు. నేను మొన్న మా బాబు వైజాగ్లో ఉంటాడు, నేను అరకు నుంచి మట్టి తెచ్చాను, కెమికల్స్ లేని మట్టి కోసం. కొన్ని మొక్కలు కూడా బాబు తెచ్చిచ్చాడు. ఇలా పిల్లల సహకారం, మా వారి సహకారం చాలా ఉంటుంది. మేము ఒక ఆదర్శవంతమైన కుటుంబంలాగా ఈ కెమికల్స్ లేనటువంటి ఆహారాన్ని తయారు చేయడము, ఈ మిద్దె తోట ప్రచారాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టాము. చాలామంది ఫోన్లు చేస్తుంటారు. ఈ రకంగా చుట్టూ సమాజంతో పాటు పే బ్యాక్ టు సొసైటీ, అగైన్ ఐ విల్ యూజ్ దట్ వర్డ్. నాకు సొసైటీ నాకు ఒక కొంత ఇచ్చింది, ఆ సొసైటీకి నేను కొంత ఇస్తాను అనేది రచనల ద్వారా కానీ, తోట ద్వారా కానీ నా వంతు నేను చేస్తున్నాను. దానికి మీరు ఇలా సహకరించినందుకు ఈటీవీ అభిరుచి వారికి, ఉదయ్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఓకే, మీకు కూడా మా ధన్యవాదాలండి. నిజంగా అండి, మీరు ఒక టీచర్గా ఇంత చదివేసి ఇంత మీకు టైం లేకపోయినా కూడా మీరు ఇలాంటి ఒక ఉద్యమాలా తీసుకొచ్చి ఒక టెర్రస్ గార్డెన్ని, ఒక మిద్దె తోటని తీసుకురావడమే కాకుండా మీరు తక్కువ ప్లేస్ తక్కువ టైంలోనే చాలా ఒక మంచి తోటని మీరు పెంచుకోవడం జరుగుతుంది. ఇది చాలామందికి ఆదర్శం ఇది. సో మీ లైఫ్ కానీ, మీ వే ఆఫ్ లివింగ్ కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే చాలామందికి ఆదర్శం. నిజంగా ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కానీ, ఇంటర్వ్యూ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం కానీ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి. ఓకే, చూసారు కదా, జ్వలిత గారు చాలా చక్కగా తనకున్న కొద్దిపాటి స్థలంలో ఒక మిద్దె తోటని పెంచుకోవడం ఎలాగో చూపించారు, ఎలాగ పెంచుకోవాలో చూపించారు. అవి ఆరోగ్యంగా పెరగడం కోసం ఎలాంటి అంటే ఎటువంటి రసాయనాలు కలపని ఎరువులను ఎలా తయారు చేసుకోవాలో చూపించారు, ఇంటి చిట్కాలు చూపించారు. ప్రతిదీ కూడా చాలా చక్కగా, బేసిక్గా తను ఒక టీచర్ కాబట్టి
ఒక పిల్లలకి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ విధంగా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైన ఒక ఎపిసోడ్ని ఈరోజు మనం చూడడం జరిగింది. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరో మంచి కాన్సెప్ట్ నేను మళ్ళీ మీ ముందుతాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటిజుల ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.